ఈ ఎత్తు అనండి లేకపోతే ఈ కథ ఇది ఈ అటాక్ బెడిసి కొట్టిందా అని ఒక డౌట్ కూడా పాలక కూటమికి వచ్చింది. ఎందుకంటే కారు ప్రభుత్వంది వాహనం, అది బాగాలేదు, మీరు మంచిది ఇవ్వలేదని నేను మీ అనుమతి తీసుకొని కొత్తది కొన్నాను, కానీ అది ప్రభుత్వ అధీనంలో ఉంది, డ్రైవరు ప్రభుత్వం నియమించిన వాడు ఎప్పటి నుంచో ఉన్నాడు. సో మీ వాహనము మీది. మూడోది, మాజీ ముఖ్యమంత్రిగా మీరున్నా నేనున్నా ఎవరికైనా కానీ Z+ సెక్యూరిటీ, దీంతోపాటు ఇదిగో 130 మంది పోలీసులు, ఒక రోప్ పార్టీ, ఎవరో వచ్చి ఇక్కడ పడ్డారు అంటే నా చుట్టూ రోప్ పార్టీ లేదనే కదా అర్థం. అంటే నా భద్రత కల్పించట్లేదు కాబట్టి ఇటువంటిది వచ్చింది. మీరు ఉద్దేశపూర్వకంగా నా భద్రత మీరు ఆపుతున్నారు, ముందు వెళ్ళే వాహనాలు వెనక ఈ భద్రత అంతా ఎక్కడుంది అని ఒక ఎదురుదాడి కింద దాన్ని తీసుకొస్తున్న ఒక పరిస్థితి. ఇంకోటి, మనలాంటి వాళ్ళని కూడా అన్నాం కదా, అక్కడ పడిపోయినప్పుడు ఇదైనప్పుడు పక్కన ఉండాలి కదా, బాధ్యత వహించాలి కదా అనే మాట కూడా వచ్చింది కదా. ప్రమాద కారణం ఒకటైతే, ప్రమాద అనంతరమైనా కానీ బాధ్యత తీసుకున్నారా అంటే నేను మా వాళ్ళకి చెప్పాను, 10 లక్షల రూపాయలు సాయం చేయమని కూడా నేను, అది ఇవ్వమని కూడా నేను చెప్పాను. అంటే ఒకవైపున తమ పార్టీ పాత్రను, తన శ్రద్ధనేమో సమర్థించుకుంటూ, రెండో వైపు నుంచి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వం తనకు భద్రత కల్పించకపోవడం వల్ల ఇది జరిగింది అని. దీనికి సమాంతరంగా వైసీపీ వాళ్ళు ఆయన భద్రతకు ముప్పు ఏర్పడింది, ఆయన ప్రాణాలకు ముప్పు ఏర్పడింది అని ఎవరో దాన్ని కూడా కొంతమంది అన్నారు. మీరు అక్కడ మీ బిల్డింగ్ దగ్గర, మీ ప్యాలెస్ దగ్గర అదే ఎవరో కాయ పగలగొట్టినందుకే మీరు అలా చేస్తున్నారే, ఇక్కడ ప్రాణాలు పోతుంటే కూడా లెక్కలేదా? ఇవన్నీ ఎన్ని మాటలైనా వర్మ ఫైనల్గా రాజకీయ నిర్ణయం తీసుకోవాలి, అది చట్టబద్ధంగా దాంట్లో ఇమర్చాలి. ఇది సమయం పట్టేట్టుగా ఉంది. నిన్న చంద్రబాబు నాయుడు అది కూడా అన్నారు, వీళ్ళందరినీ ఎదుర్కోవడానికి, అరాచకాలు ఆపడానికి రాజకీయ పాలన, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక ముఖ్యమవుతుంది, అటువైపు మేము దృష్టి పెడతామని. వీళ్ళేమో మీరు రాజకీయంగా మా మీద కక్ష సాధింపు చేస్తున్నారు, మీరు చేస్తున్న కొద్దీ మేము ఇంకా పెరుగుతాం, మాకు ఇంకా జనం వస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా నిన్న ఆయన కూడా మీడియాతో ఆయన వాళ్ళ కార్యకర్తల సమావేశం లేదో మాట్లాడుతూ ఆయన కూడా అలాగే చెప్పారు. అంటే ఒక విధంగా రోగి కోరింది వైద్యుడు ఇచ్చింది ఒకటే అయింది అన్నట్టుగా, వాళ్ళ దాడి పెరుగుతుంది, వాళ్ళు అరాచకం చేస్తున్నారు, వాళ్ళు ఇదంతా చేస్తున్నారని వీళ్ళు అంటున్నారు. మేము ఎలాగూ రాబోతున్నామని మీరు ఇలా రాబోవటం అనే ప్రశ్న ఎక్కడుంది చెప్పాలి. ఇప్పుడు రైస్ సర్వే అనుకూలంగా ఉండొచ్చు, లేకపోతే కేకే సర్వే అసంతృప్తిని చూపించవచ్చు, కానీ ఎన్నికలు లేవు కదా ఇప్పుడు. ఎన్నికలు ఎప్పుడో ఉంటాయి, అప్పటికి రాజకీయ పరిణామాలు ఎలా వస్తాయి, ఈ లోపల ఎవరెవరు ఎంత సక్రమంగా ప్రజల కోణంలో పనిచేస్తారు, దీని అంతటి మీద ఆధారపడి ఉంటుంది. కానీ బట్ వన్ థింగ్ మటుకు జగన్ ఒక పూర్తి స్థాయి కౌంటర్ స్ట్రాటజీతో, ప్రతి వ్యూహంతో ముందుకు వస్తున్నట్టు మటుకు కనిపిస్తుంది. ఈ మధ్య ఎవరో చెప్పారు నాకు, ఆ పీకే గతంలో మాట్లాడితే పీకే అనేవాళ్ళు కదా, ఇప్పుడు పీకే టీంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని వాళ్ళు సలహాదారుగా కూడా పెట్టుకున్నారు. మళ్ళీ వాళ్ళే, ఆయన అంతకుముందు లోకేష్ దగ్గర కూడా పనిచేసిన ఒక వ్యక్తి, అతనే ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇక్కడ సలహాదారుగా వచ్చి టీం మెంబర్. సో మళ్ళీ పీకే కాదు కానీ పీకే అసిస్టెంట్లుగా ఉన్న వాళ్ళు, ఇటువంటి వాళ్ళు దే ఆర్ బ్యాక్ ఇన్ ది టీమ్ అని. సో ఒక వ్యూహాత్మకంగానే వీళ్ళు కొంచెం పాలక కూటమిని ఇరకాటంలో పెట్టడం, ఎదురుదాడి చేయటం, ప్రజల్లోకి రీచ్ పబ్లిక్ అది పెంచడం, ఈ 3 సూత్రాలతో వెళ్తున్నట్టు కనిపిస్తుంది. కేసులు అంటారో ఎప్పుడు జరుగుతుంది మనకు తెలియదు. అవును సరే, ఈ ఛానల్ నిలిపివేత, ఏపీ కేబుల్ ఆపరేటర్ల సంక్షోభం, ఇదే పెద్ద సమస్యగా ఉందండి నిజంగా. ఇప్పుడు ప్రభుత్వం ఆఫ్కోర్స్